మూవీ చాలా బాగుంది. ఇది నెక్స్ట్ ఏంటి అని చెప్పి సస్పెన్స్గా ఉంది. చాలా బాగుంది అసలు సినిమా. క్రిమినల్ ఎవరు అనేది లాస్ట్ దాకా తీసుకెళ్లడంలో హైలైట్గా ఉంది. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. భయం అంటే ఏం లేదు కానీ అంటే హర్రర్ మూవీలో అనిపించింది మధ్య వరకున. తర్వాత ఇంటర్వెల్ నుంచి కొంచెం బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది. నెక్స్ట్ ఏంటి అనిపిస్తుంది. ఎగ్జైట్మెంట్ ఉండేది. మా ఫ్రెండ్స్ కూడా భయపడిపోతున్నారు ఊరికైనా అది వచ్చేస్తుంది అనుకొని. హీరోయిన్ అయితే నో సార్ లేదు. ఏంటి సార్, దయ్యమేం లేదు సార్, అదంతా దేవుడి కోసమే. కాకపోతే అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నా భూతద్దం భాస్కర్ సినిమా ఎక్సలెంట్ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఒక కామెడీ మూవీ కాకుండా ఈ టైంలో ఇలా ఖాళీ ఉండే ఎగ్జామ్స్ టైంలో మైండ్ ఫ్రీ అవ్వడానికి ఒక మంచి సినిమా. ముఖ్యంగా డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా సరే ఎక్స్ట్రాడినరీగా తీసాడు మూవీ. అసలు ఫస్ట్ సినిమా కాదు, ఏదో ఒక చాలా ఎక్కువ సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లా తీశాడు. ఇక హీరో యాక్టింగ్కి వస్తే ఫస్ట్ సినిమా యాక్టింగ్ అయినా సరే మంచి స్కిల్స్ ఉన్న హీరో. ఇదే ఫస్ట్ టైం కాదు, చాలా ఎక్కువ మూవీస్ తీసాడు, మంచి హీరో తీసాడు. చూసొచ్చానండి సినిమా భూతద్దం భాస్కర్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎప్పుడో జరిగిన కథ గురించి కానీ ఏదైనా రియలిస్టిక్గా బాగా చూపించారు. శివ అన్న బాగా క్యారెక్టర్ ఎంచుకుంది ఇందులో. భాస్కర్ రావు దాంట్లో భూతద్దం భాస్కర్, దాంట్లో భూతద్దం గురించి ఎలా చూపించారు, స్టోరీ ఇందులోకి ఎలా వెళ్ళాలి, స్టోరీ బయటకు రావాలి బాగా చూపించారు. మూవీ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ గారు హీరోకి డెబ్యూట్ మూవీ అయినా సరే చాలా బాగా యాక్టింగ్ చేశారు. దీనికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ప్లస్ ఈ మూవీ విషయానికి వస్తే ఇంటర్వెల్ దగ్గర మూవీ అనేది ఒక రేంజ్ లో తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఈ మూవీలో పురాణాల గురించి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. పురాణాల గురించి మనకి చాలా గుర్తు చేశారు. ఇదివరకు మనం ఏ మూవీస్ లో ఎక్కువగా చెప్పలేదు, కానీ ఈ మూవీలో పురాణాల గురించి తెలియజేయడం చాలా నచ్చింది. ఇందులో భాస్కర్ అనే క్యారెక్టర్, డిటెక్టివ్ క్యారెక్టర్ని ఎంచుకోవడం అనేది చాలా ఆసంగా అనిపించింది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే క్లైమాక్స్ చాలా అద్భుతంగా తీశారు. పార్ట్ 2 కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నాను. నారాయణ సినిమా చూడడం జరిగింది. ఇప్పుడే హీరోయిన్కి అది బాగా నచ్చింది నాకు. ఏది ల్యాగ్ అనిపించింది. ఆ భూతత్వంలో కూడా చూడడం కేసులు అన్నీ బాగా ఎక్సైటింగ్ అనిపించింది. రెగ్యులర్ స్టోరీ కాకుండా కొద్దిగా మంచిగా ఉంది స్టోరీ. హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగా చేశారు. మళ్ళీ లాస్ట్ ట్విస్ట్ అయితే ఎక్సైటింగ్గా సూపర్గా ఉంది. క్లైమాక్స్ అయితే సూపర్గా ఉంది. లేదు సార్, చాలా అందంగా ఉందని జెల్సీ ఫీల్ అవుతున్నాం సార్. అవును సార్, చాలా బాగుంది సార్. ఏం లేదు సార్, అంటే భూతద్దం గురించి లోకల్లోనే ఏవైనా జరిగాయా ఇలాంటివి సిస్టమ్ అనేది. నో సార్, లేవు ఆ పాటలు. మరి హర్రర్ కాదు సార్ అనేది బాగుందని అసలు. అంటే స్టోరీ అనేది స్టార్టింగ్ మాకు అర్థం కాలేదు. సినిమా చూసే కొద్దీ ఏంటంటే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది మాకు. అసలు అది ఎలా ఎవరు చంపారు ఏంటి అనేది బాగా సినిమా మటుకు బాగా క్లారిటీగా తీశారు. సూపర్గా ఉంది సినిమా. పార్ట్ 2 కోసం వెయిటింగ్. లవ్ స్టోరీ కూడా బాగుంది. హీరో కొత్తగా ఉన్నా కానీ యాక్టింగ్ మటుకు ఎప్పటి నుంచో ఉన్నట్టుగా చేసేది. హీరోయిన్ కూడా బాగుంది.